యోగము అంటే కలయిక, కూడి ఉండడం, కలిసి ఉండడం. మనం రకరకాల వాటితో కలిసి ఉంటాం. కొంతమంది ఏం చేస్తారంటే ఆసనాలు అయ్యి వేస్తూ ఉంటారు. ఎదురు కొంగుంటారు, వెనక కొంగుంటారు, ఈ పక్కకి ఆ పక్కకి ఇలాగా. అలా శరీరంతో కూడి ఉండడాన్ని హఠయోగము అంటారు. ఇంకా కొంతమంది పుస్తకాలు అవి చదువుతూ ఉంటారు. బాగా ఆ పుస్తకాలతో ఉంటారు వాళ్ళు. అలా ఆ పుస్తకాలతో ఉంటే కనుక దాన్ని జ్ఞానయోగము అంటారు. ఇంకా కొంతమంది సంగీతం, మ్యూజిక్ ఇటువంటి వాటితో ఉంటారు. అలా సంగీతంతో ఉంటే దాన్ని నాదయోగము అంటారు. మనం ఇంకా చూస్తున్నాం, భార్యతో భర్త, భర్తతో భార్య, వీళ్ళు పిల్లలతో కూడి ఉంటూ ఉంటారు. దాన్ని ఏమంటారంటే సంసార యోగము అంటారు. ఇలా దేనితో కూడి ఉంటే ఆ యోగం అని పిలుస్తారు. ఇలా చాలా రకాల యోగాలు ఉన్నాయి. కానీ అన్నిటికంటే గొప్ప యోగం ఏది అంటే రాజయోగం. ఈ యోగాన్ని రాజయోగము అని ఎందుకన్నారంటే ఆ రాజ్యంలో అందరికంటే గొప్పవాడు రాజు కాబట్టి రాజు అంటారు గొప్పవాడిని. అలాగే అన్ని యోగాల కంటే గొప్ప యోగం ఏది అంటే రాజయోగం. ఈ రాజయోగము అన్నది ఎందుకు గొప్పదైంది అన్నిటికంటే అంటే ఈ రాజయోగంలో మనం ఎవరితో కూడుంటాం? ఈ సృష్టిలోనే అందరికంటే గొప్పవాడైనటువంటి ఆ పరబ్రహ్మతో కూడుంటాం. అందుచేత ఎవరైతే అందరికంట గొప్పవాడైనటువంటి, అందరికంట అంటే ఈ సృష్టిలోనే ఆయన మించినోడు ఎవరు లేరు, అంచేత ఆయన మించినోడు ఎవరు లేరు. అటువంటి ఆ పరబ్రహ్మతో మనం కూడి ఉండడాన్ని రాజయోగము అంటారు.